భారతదేశ ప్రధానమంత్రి ఎన్డీఏ ప్రధానమంత్రి అయినటువంటి అమిత్ షా సాక్షాత్తు రాజ్యసభలో బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ను అవమానం చేశాడు. రాజ్యాంగంలో ఆయన రాస్తే ఆ రాజ్యాంగం రాసిన అధినేతనే ఇన్సల్ట్ చేయడం మీరు చూశారు. అప్పుడు రాజ్యాంగాన్ని అవమానం చేశారు. ఇప్పుడు భారతదేశ స్వాతంత్రాన్ని అవమానం చేస్తున్నాడు. ఎవరు? మోహన్ భగత్, ఆర్ఎస్ఎస్ చీఫ్. అంటే ఇది ఎట్లా కనిపిస్తుందంటే ఆయన ఏమంటాడంటే ఏదైతే అయోధ్యలో శిరస్థాన్ నాడు ప్రారంభించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని అంటున్నాడు. ఎంత అవమానం అండి! అక్కడ షహీద్ భగత్ సింగ్ను కూడా అవమానం చేశాడు. ఆనాడు దేశ స్వాతంత్రం గురించి నేను ప్రాణాలను ఇస్తా కానీ స్వాతంత్రం నేను వదులుకోను అన్నటువంటి నాయకుడిని కూడా అటు అంబేద్కర్ ఇటు షహీద్ భగత్ సింగ్. అంటే ఏ విధంగా కనిపిస్తుందంటే వీళ్ళలో మార్పు రాలే. కేవలం ఏమిటంటే పొలిటికల్ మైలేజ్ తీసుకున్న దానికి ఇవాళ మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని కూడా మీరు తప్పు చేస్తారు. మళ్ళీ ఆయన వాస్తవాలు మాట్లాడితే దాన్ని వక్రీకరించడానికి రోజు టీవీలు మీ చేతులు ఉన్నది, మీడియా మీ చేతులు ఉన్నదని రోజు ఆయన ఏం తప్పు మాట్లాడిండు? రాజ్యాంగాన్ని అవమానం చేస్తారా అని అడిగిండు. భారతదేశ స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరులకు అవమానం చేస్తారా అని అడిగిండు. తప్పే ఉన్నది. మీరేమన్నారు మొన్నటి వరకు? డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నారు. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో మోహన్ భగత్ చేతిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు బీజేపీ ఎంపీలు. దీని మీద ఎందుకు మాట్లాడారు? మీ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడారు? జరిగింది ఏదో పార్లమెంట్లో తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే బదులు దాని గురించి మీరు మాట్లాడరు. ఆఖరికి స్వాతంత్రం తెచ్చి ఎంతమంది త్యాగాలు చేశారండి, ఎంతమంది జైల్లోకి పోయారండి. షహీద్ భగత్ సింగ్ ఉరి తీసుకున్నాడు స్వాతంత్రం గురించి, కానీ నేను కాంప్రమైజ్ కాదన్నాడు. అలాంటిది పోయి ఇవాళ ఏది అయోధ్యనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం అది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా. ఇది ప్రజల్లో తీసుకుపోవాలి. ప్రతి కార్యకర్త సంవిధాన్ బచావ్ అనే నారతోటి మనం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ ఆలోచన చరిత్రను వక్రీకరిస్తున్నారు. రేపు ఏదైనా క్వశ్చన్ వేసిననుకో ఎస్ఏ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్లు అంటే స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళు అయోధ్య ఓపెన్ అయినప్పుడు వచ్చిందని పిల్లలు రాస్తారా లేదా? ఏమన్యాయం అండి! అంబేద్కర్ రాస్తే రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవమానం చేస్తావు. దేవుని పూజ చేస్తే స్వర్గానికి పోతావని చెప్తావు. పిల్లలను కూడా నువ్వు చరిత్రను వక్రీకరిస్తున్నావు. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ నీ ప్రభుత్వం ఎందుకు జవాబు చెప్తలేదని అడుగుతున్నా. అమిత్ షా ఎందుకు సారీ చెప్పడని అడుగుతున్నా. ఆఖరికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో అయితే అయోధ్య మొన్న ఏది ఇనాగ్రేషన్ అయితే అప్పుడు స్వాతంత్రం వచ్చిందని మోహన్ భగత్ చెప్పడం ఆయన చదువుకున్నాడా లేకపోతే కొంత ఏది మతి స్థిమించిందా? ఏం మాటలండి ఇది! మీరు చేసే తప్పులు వచ్చే తరం వారికి చరిత్రను ఎక్కడ రాయాలనో తెలియనట్టున్నది. అరే ఇది రాయాలనా అది రాయాలనా? పిల్లలకు కూడా నువ్వు చరిత్రను వక్రీకరించడం ఎంతవరకు న్యాయం? నేను నిజంగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కరెక్ట్ మాట్లాడిండు. దీన్ని మీరు ఎన్ని చెప్పినా కనుక మన పైన పెద్ద బాధ్యత ఉంది కార్యకర్తల పైన. భారతదేశంలో తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు చరిత్రను వక్రీకరిస్తున్న దాని వ్యతిరేకంగా అక్కడ ఏది సంవిధాన్కు బచావని, రాజ్యాంగాన్ని కాపాడాలని, అదేవిధంగా ఇవాళ స్వాతంత్రం 1947లో షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేసి జైళ్ల పాలయ్యి ఎంతోమంది చనిపోయి ఈ దేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ మౌలానా గారు తెచ్చిన స్వాతంత్రానికి వక్రీకరిస్తున్నారని దేశ ప్రజలకు చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే చరిత్రను వక్రీకరించి కేవలం వీర్ సవార్కర్ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. ఎవరైతే ఈ దేశంలో మహాత్మా గాంధీని చంపినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. దాన్ని మనం తప్పనిసరిగా ప్రతి కార్యకర్త తిప్పి కొట్టాలని కోరుతున్నా. దీన్ని ఖండిస్తున్నా.
వాస్తవాలను ప్రజలకు వక్రీకరించుతున్న ఎన్డీఏను బజార్ల ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఈ ఎన్డీఏకు బుద్ధి చెప్పకపోతే ఇలాంటి మాటలే మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించే కార్యక్రమాన్ని మనం అడ్డుపడాలి. వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.